ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టర్. ఒక వ్యక్తి ఆయనకు సంబంధించిన గిఫ్ట్ డీడీ గురించి ఒక సబ్ రిజిస్టర్ దానికి వెళ్ళింది. ఏం చేసిందంటే ఒక లంచం డిమాండ్ చేసింది. లంచం డిమాండ్ చేస్తే ఈ ఎవరైతే ఈ హక్కుదారు ఉందో ఆయన ఏం చేసిందో ఒకసారి చూద్దాం. ఏసీబీకి చిక్కిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గిఫ్ట్ డీడీ కోసం 10,000 లంచం. గంగాధర్ ఏప్రిల్ 26 భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి 10,000 లంచం తీసుకుంటూ శనివారం కరీంనగర్ జిల్లాలో గంగాధర్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణాకు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకంపేటకు చెందిన కుక్కుల అజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి శివారులో 486.42 చదరపు గజాల భూమిని తన తండ్రి కుక్కుల రాజేశం నుంచి గిఫ్ట్ డీడీ చేయించుకోవడానికి 2 రోజుల క్రితం గంగాధర్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చారు. గంగాధర్ చెందిన తన భూమి ఆకుల రాజయ్య ద్వారా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ శివరాం సురేష్ బాబుకు సంప్రదించగా గిఫ్ట్ డీడీ చేయడానికి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఆకుల అంజయ్య ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం రిజిస్టర్ అనంతరం సురేష్ బాబు సూచనల మేరకు 10,000 రూపాయలు కార్యాలయంలోని అవుట్ స్టోర్ ఉద్యోగి కొత్తకోట శ్రీధర్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ సురేష్ బాబు అవుటర్ స్టోరింగ్ ఉద్యోగి శ్రీధర్పై కేసు నమోదు చేసి వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎట్లుందంటే కొంతమంది పంది కుక్కల కన్నా ఎక్కువైపోయారు. పంది కుక్కలు ఎట్లయితే తుడుక తింటాయో అట్లా తయారైపోయారు. కుక్క 5 గుంటలో 10 గుంటలో ఎక్కడనో అద్దెక్కడనో మిస్టేక్ అయిపోయి వేరేటోళ్ళ పేరు మీద పోయింది అంటే అది చేయడానికి నానా తంటాలు పడాలి. వాళ్ళు చెప్పినట్టు వినవలసిందే. 1 ఎకరం భూమి వాళ్ళ పేరు మీద పడ్డది అంటే వీళ్ళు డిమాండ్ చేస్తారు. ఆ ఎకరా భూమి వాల్యుయేషన్ చేస్తారు. ఫస్ట్ ఎకరా అంటే 20 లక్షలు 4 లక్షల రూపాయలు ఇస్తే ఏం పోతుంది అంటారు. పోతే 1,00,000 రూపాయలు నీ ఎకరా నీకు వస్తుంది అంటారు. అంటే ఇట్లా ఎకరాకు అట్లా వాల్యుయేషన్ చేస్తారు. అంటే మొత్తం మీద వీళ్ళకి కావాల్సింది డబ్బు. పంది కొక్కు లేక డబ్బులకే పడరు. ఎవరికి లేని ఆస్తులు ఎట్లున్నాయి? రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరికి లేని అంత ఆస్తులు ఉన్నాయి. మొన్నటికి మన కిలోలో కొద్ది బంగారం, కిలోలు సామాన్య ప్రజల దగ్గర కనీసం 1 తులం 2 తులాలు ఉంటేనే ఎంతో ఇబ్బంది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది దగ్గర కిలోల కొద్ది డబ్బులు, కిలోల కొద్ది బంగారాలు, కోట్ల కొద్ది డబ్బులు. ఎక్కడి డబ్బులన్నీ సామాన్య ప్రజలే. సామాన్య రక్తాలు తాగుతారు వీళ్ళు. రక్తం ఎట్లా తాగుతారంటే అట్లా విమిడేటర్ తాగుతారు వాళ్ళు. సామాన్య ప్రజలను అర్థం చేసుకునే రకం కాదు. ప్రజలారా, వీళ్ళు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా ఏదైనా పని నుండి మనం పోయితే ఒకవేళ ఇలా ఇదే పరిస్థితి. డబ్బులు ఎంత డిమాండ్ చేస్తారో అంత దానికి ఎంతో కొంత ఒప్పుకోవాలి. ఏసీబీకి పట్టించే ప్రయత్నము 100% చేయాలి. లేదంటే వీళ్ళు పంది కుక్క లెక్కలు తయారైపోతూనే ఉంటారు. తక్కువ ఈ డిపార్ట్మెంట్లో నెంబర్ 1 స్థానంలో ఇదే ఉన్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది ఈ లంచాలకు మరిగిన వాళ్ళు, జీతాలకు లక్షల కొద్ది జీతాలు వస్తుంటాయి. వాళ్ళకి జీతాలు సరిపోవు. వాళ్ళకు పుణ్యానికి కాళ్ళలో తిరుగుతారు. లంచాలకు లంచాలు. ఒక్కొక్కరు ఎన్ని బిల్డింగ్లకు లెక్క ఉండదు, ఆ డబ్బులకు లెక్క ఉండదు, ఆ కిలోలకు బంగారంకు లెక్క ఉండదు. అలా కిందనే మళ్ళీ ఈ రైతులను అయితే పీడిచి పానం పోయినా సరే అలాగే డబ్బులు కావాలి. మనం ఇచ్చుడు అలవాటు చేసాం, వాళ్ళు తీసుకోవడం అలవాటు చేసాం. చండాలమైన వ్యవస్థ ఏంటని ఉంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కాదు, కొందరు మాత్రం 100% పంది కుక్క లెక్క తయారయ్యేది. ఏసీబీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎవరైతే లంచం డిమాండ్ చేస్తారో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, ఎనీ డిపార్ట్మెంట్ మీకు ఏదన్నా పని నుండి పోయిర్రు అంటే లంచం డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఏసీబీకి ఫోన్ చేయండి. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నా. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 164 ఫోన్ చేయండి. ఖచ్చితంగా 100% స్పందిస్తారు. మీ సమాచారం ఏముందో చెప్పండి.
మీ బాధలు గాథలు చెప్పండి, వాళ్ళకి మీకు వాళ్ళ డబ్బులు మీరు మీరు ఒక్క రూపాయి మీ జోలో పెట్టి మీ జోలోకి పెట్టి అవసరం లేదు. వాళ్ళు 1,00,000 డిమాండ్ చేస్తే 1,00,000 రూపాయలు వేయండి, 10 లక్షలు చేస్తే 10 లక్షలు చేయండి. కానీ ఏసీబీకి మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్లో ఎనీ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని లంచం అని అడిగిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళు మీకు డబ్బులు తెచ్చిస్తారు, ఆ డబ్బులు అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళని పట్టుకుంటారు. ఖచ్చితంగా ఈ పని చేయలేదనుకో ప్రజలను పందికొక్కులాగా తినేటోళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఉంటారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంటారు, కాకపోతే ఈ డిపార్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లేరని కాదు, కొంతమంది ఇంట్లో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటారు. అదొకటి ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మిమ్మల్ని ఏ డిపార్ట్మెంట్లో లంచం అన్నది అడిగితే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. వాళ్ళకు మీకు సరైన సూచనలు ఇస్తారు, దాన్ని బట్టి మీ పని అయిపోతుంది.